హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు. ఈరోజు మనం వీడియోలో సమ్మర్లో స్పెషల్గా దొరికే చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే సమ్మర్ సీజన్ వరకు కూడా చింత చిగురు కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. టేస్ట్ అంత బాగుంటుంది. ఒక బాండీలో 2 కప్పుల వరకు నేను కందిపప్పు తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం వేగిన తర్వాత ఇలాగా నీళ్లు పోసుకొని చక్కగా ఒక 2 సార్లు కడిగేసుకొని నీళ్లు పంపేసింది. ఇప్పుడు అదే కందిపప్పులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని కందిపప్పుని ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే కనుక కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఈలోగా మనం తీసుకున్న చింత చిగురుని శుభ్రం చేసుకుందాం. 2 కప్పుల కందిపప్పుకి 100 గ్రాముల చింత చిగురు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ముదురు కాడల్ని తీసి పక్కన పెట్టేసేయండి. ముదురు కాడలు కూడా వేసుకుంటే ఇంకా పప్పు అంతా కూడా కాడలమయంగా ఉంటుంది. సో ముదురు కాడలు ఏమైనా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసేయండి. మనం చింత చిగురు కర్రీ ఏమన్నా చేసుకుంటే కనుక నలిపి వేస్తాం కదండి, కానీ పప్పులోకి నలిపి వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగా క్లీన్ చేసేసుకొని ఇలా నీటిలోని చక్కగా చింత చిగురు అంతా వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఇంకా మట్టి ఏమైనా ఉంటే కనుక కిందకి వెళ్ళిపోతుంది. చూసారు కదండి, ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ కందిపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒక 80% వరకు ఉడికిపోతే కనుక మనం శుభ్రం చేసుకున్న చింత చిగురిని ఇందులోకి డైరెక్ట్గా వేసేసేయడమే. ఇందులోనే ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, ఇంకా సరిపడంత కారం, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసుకొని వేసేసుకోవాలి. చింతపండు కంపల్సరీగా వేయాలండి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి, ఇవన్నీ చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముద్దలా ఉంది కదా, కొంతమంది చింత చిగురు పప్పుని ముద్దలా తింటారు, కొంతమంది పలచగా తింటారు. సో నేను కొంచెం పలచగానే చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 2 కప్పులు వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. చింతపండు ఇంకా చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా పప్పులోకి దిగుతుంది. అంతేనండి, ఇవన్నీ కలిపి ఉడికేటప్పుడు అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, మిగిలిన కందిపప్పు కూడా శుభ్రంగా ఉడికిపోయింది. పప్పు గుత్తితోటి చక్కగా మెత్తవేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోండి, చూడటానికి బాగుంటుంది. పప్పులోని కొంచెం వాటర్ని పక్కన తీసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకుంటున్నామంటే పప్పు గుత్తితో మెదిపేటప్పుడు వాటర్ పక్కకి తోలుకుండా ఉంటుంది, ఇంకా పప్పు మెదుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మెదిపేసుకున్న తర్వాత మనం తీసిన వాటర్ని మళ్ళీ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం దీన్ని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. ఒక చిన్న బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ల వరకు మిగిలిన పోపు దినుసులన్నీ కూడా తీసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. చూసారు కదండి, టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, వీలుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి.